స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సార్. నమస్కారం సార్, బేసిక్గా బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే కొన్ని క్వాలిటీస్ అని చూస్తూ ఉంటారు. అండ్ ఒక దగ్గర మనం కంపెనీకి వెళ్ళాలి అంటే వాళ్ళ కంపెనీకి కావాల్సిన క్వాలిటీస్ ఆ వ్యక్తిలో ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా ఒక మంచి మనిషిగా ఎదగడానికి మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? అయితే ఇది ఒక 5 పవర్స్ చెప్తాను. ఇది ఉంటే జీవితంలో ఏదైనా, అటు బిజినెస్ కావచ్చు, ఇటు జాబ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఇంట్లో పని చేసుకునేవాడు కూడా కావచ్చు, ఎవరైనా సరే. ఓకే, అంటే ఇంట్లో పని చేసుకోవడం తక్కువ అని కాదు, ఎవరైనా సరే నాకేం చేయలేదు ఇంట్లోనే కూర్చుంటా అన్న వాళ్ళని ఈ 5 లక్షణాలు పెట్టుకోవాలి. 5 or 4 హ్యాబిట్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి కంపల్సరీగా వాళ్ళు నేర్చుకునే గుణం ఉండాలి. ఓకే, రన్నింగ్ టువర్డ్స్ విజ్డమ్. అజ్ఞానములో ఎప్పుడూ ఉండకూడదు. ఎంతో కొంత రోజుకి, ఈరోజు నేను ఈ కొత్త విషయం ఆథెంటిక్గా తెలుసుకున్నాను, వితిన్ 5 ఏళ్లలో ఇట్లా మారిపోతాడు. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఒకటే జీవితం కాదు సార్, ఎంజాయ్ చేయాలి. ప్రతి మనిషికి 5 జీవితాలు ఉంటాయంటారు. 5 20s, 20 సంవత్సరాలు ఒక జీవితం. ఓకే, ఎందుకంటే టోటల్గా మారుతుంటుంది, టోటల్గా షిఫ్ట్ అవుతుంది. ఇంకా ఫర్దర్కి వెళ్తే 5 ఏళ్లకు ఒక జీవితం. లాస్ట్ 5 years ఊహించుకో, ఈ 5 years వేరుగా ఉంటుంది. 5 years ఒక లైఫ్. ఆ 5 yearని కరెక్ట్గా వాడడం రావాలి. నేను 5 ఏళ్ళు చదివితే డాక్టర్ అయ్యా, 5 ఏళ్ళు నువ్వు ఒక ఫీల్డ్లో ఉంటే అందులో స్పెషలిస్ట్ అవుతావు. సో 5 years ఎందులో ఒక దాంట్లో మీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ పవర్. అది ద డిటోరియేషన్ ఆఫ్ కల్ప అని. ఒకసారి జీవితం వెళ్ళిపోతుంటే, మన లైఫ్ 100 సంవత్సరాలు అనుకుంటే అప్రాక్సిమేట్లీ వెళ్ళిపోతూ ఉంటే కల్పము వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రాణము వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని అది జరగాలి అంటే ఫస్ట్ డిటోరియేషన్ ఆఫ్ కల్ప జరగకుండా 5 ఏళ్ళు దేనికోసమైనా సరే ఎనర్జీని ఇన్వెస్ట్ చేయాలి, నేర్చుకోవడానికి. అది మీకు నచ్చిన ఫీల్డ్ తీసుకోండి, స్పిరిచువాలిటీ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఏదైనా సరే. 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్లలో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, 5 ఏళ్లలో తొందరగా ఏదో అయిపోతుంది అనుకోకూడదు, 5 ఏళ్లలో ఒక రోజు మిస్ అవ్వకూడదు. కంపల్సరీగా అది ఒక స్ట్రీమ్ లైన్లో ఫాలో అవుతూ ఉండాలి. ఇది నెంబర్ 1. సో 5 years ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసినట్టుగా విజ్డమ్ని ఆర్ నాలెడ్జ్ని పెంచుకునే పని చేయడం ఫస్ట్ పవర్. సెకండ్ వచ్చేసి కాన్సన్ట్రేషన్. ఎంత ద డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ని బట్టి జీవితం ఉంటుంది. స్వామి వివేకానంద బుక్ తెరిస్తే ఇలా చూస్తే అబ్జార్బ్ అయిపోతాడు. ఆయన్ని కాళ్ళు పట్టి కదిపినా కూడా కదలనంత అబ్జార్ప్షన్ అయిపోతారంటారు. అంటే ఎంత డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటే అంత క్వాలిటీ లైఫ్ బ్రతుకుతాం. ఏ పనైనా సరే, నువ్వు వంట చేస్తున్నావు, వంటలో ఫోకస్. నువ్వు పిల్లలతో ఆడుతున్నావు, పిల్లల మీద ఫోకస్. భార్యతో భర్తతో మాట్లాడుతున్నావు, ఫుల్ ఫోకస్. కాన్సన్ట్రేషన్ని కనుక అలవాటు చేసుకోగలిగితే సూపర్ పవర్ అది. ఏ విషయాన్నైనా నువ్వు ఫోకస్డ్గా చేయడం స్టార్ట్ చేస్తే అది బాగుపడిపోతుంది, ఆటోమేటిక్ బాగుపడిపోతుంది అంతే. ఎప్పుడైనా చూడండి, హడావిడిగా ఏ పని చేసినా, ఫాస్ట్గా ఏ పని చేసినా అవ్వదు సరిగ్గా. సో అందుకని ఆల్వేస్ హ్యావ్ ఫోకస్. ఒక పని మీద ఫోకస్ పెట్టి చేయడం స్టార్ట్. చిన్న పని తీసుకోండి, టేక్ సింపుల్, గిన్నెలు కడగడమే తీసుకోండి, లేకపోతే ఇల్లు తొడవడమే తీసుకోండి, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేసుకుని, సింపుల్ పని బట్ ఫుల్ ఫోకస్ పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ఈజీ, చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు చెయ్యం. ఒక్కసారి జీవితంలో ట్రై చేయాలి. ఏ పని చేసినా రోజులో నేను ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తాను. ఇది కనుక చేస్తే సూపర్ పవర్ అంటాను నేను, నా దృష్టిలో సూపర్ పవర్ అది. ఓకే, థర్డ్ వచ్చేసి డిటర్మినేషన్. అవుతుంది అనే ధైర్యంతో దిగాలి. ఏ పని చేసినా సరే నేను చేస్తాను. నేను చెప్తున్నాను, సృష్టి వింటుంది మాట. పొద్దున 5కి లేస్తానంటే భూమి ఇటు తిరిగిపోయినా సరే నేను లేస్తాను అని ఫిక్స్ చేయండి. సృష్టి భయపడుతుంది తెలుసా. సృష్టి అమ్మ వీడు అన్నాడంటే అయిపోతుందిరా బాబు, చేయాల్సిందే అని వచ్చేస్తుంది. సో ఆల్వేస్ హ్యావ్ డిటర్మినేషన్. నేను అనుకున్నా చేస్తా అనే డిటర్మినేషన్ కనుక జీవితంలోకి తెచ్చుకోగలిగితే ఎంత గొప్ప పనైనా ఈజీగా అయిపోతుంది. డిటర్మినేషన్ ఉండి తీరాలి. ఒక మానసిక పట్టుదల మనిషిని నడిపిస్తూ ఉంటుంది. ఓకే, ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే అనుకున్నది సాధిస్తాడు. 1000 సార్లు ఫెయిల్ అయినా 1001 చేస్తా, నాకు ఫెయిల్తో సంబంధం లేదు, నేను అనుకున్నది చేస్తా బాస్, ఈ జీవితకాలం అంతా చేస్తా. 1000 సార్లు కాదు, 1001. నేను భగవంతుని చూడాలి అంటే చూస్తా. 1000 సార్లు కాదు, 1001 ట్రై చేస్తా. ఎన్నన్నా రాని, ఎంత డిస్ట్రాక్షన్ అయినా రాని, ఎన్నిసార్లు తప్పడడుగు వేని, మళ్ళీ వెళ్తా, మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇది చాలా చాలా డిటర్మినేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక 4th వచ్చేసి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఇది అలవాటు చేసుకోవాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఒక మనిషిని ఒక క్విక్ రెగ్యులేషన్లో పెడుతుంది. అంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నా
ఆ టైంకి అలాగ అక్కడ అలా బిహేవ్ చేయడం వస్తే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడ ఏ మాట ఎలా రావాలి అన్నది తెలుసుకుంటే వాడు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా బ్రేక్ చేయొచ్చు, ఎలాంటి గొప్ప పనైనా సాధించచ్చు. ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఏంటి మాట్లాడాలి, స్ఫురణ అంటారు. మనకి స్ఫురణ ఎంత బాగా పనిచేస్తుందంటే, ఎంత పరమాత్మకి దగ్గరగా ఉంటే, దట్ యూనివర్సల్ ఫోర్స్, నిన్ను నడిపించే యూనివర్సల్ ఫోర్స్ దానికి ఎంత దగ్గరగా ఉంటే స్ఫురణ అంత బాగుంటుంది అంటారు. రైట్గా మనకి ఎగ్జామ్కి వెళ్ళారు, నీట్ ఎగ్జామ్కి కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆన్సర్ దొరికితే ఆ 200 క్వశ్చన్లు చాలు, అయిపోయింది. సో ఎప్పుడైతే స్ఫురణని దగ్గర పెట్టుకుంటామో, స్ఫురణని ప్రాక్టీస్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎలా అంటే సో ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, గివ్ యువర్ సెల్ఫ్ సో మెనీ ఛాన్సెస్. ప్రాక్టీస్ ఎప్పుడు కూడా ఇది అయ్యి ఉంటుంది, ఇది అయ్యి ఉంటుంది, ఇక్కడ ఇలా చేస్తే ఇలా అవుతుంది అని బిఫోర్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయగలిగితే నీకు నిజంగా తెలిసిపోతుంది కొన్ని. అందుకే అంటే 5 ఏళ్ల జీవితం, ఈ 5 years తర్వాత అవుట్ నేను అనుకుని ఈ 5 years మాత్రం ఫుల్ ఇన్వెస్ట్ చేయండి. ఇది చాలా చాలా జీవితాన్ని చాలా 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 మారుస్తుంది. ఇక 5వది అండ్ ఫైనల్ది చెప్తాను, నమ్మకం. ఒక సృష్టిలో ఇంత సృష్టి ఇలా ఎక్స్పాండ్ అవుతున్న సృష్టిని, నా జీవితంలో ఇంత జరుగుతున్నా ఏదో ఒకటి అలా 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 నా లైఫ్లో నడుస్తోంది, నాకు ఈ జీవితాన్ని వచ్చిందంటే దెర్ ఇస్ సమ్ పర్పస్, సమ్వేర్ లింక్డ్, ఎక్కడో ఏదో ఉంది. ఆ ప్రశాంతతని నేను అనుభవించాలి అనుకుంటే నమ్మకం ఉండాలి. ఫెయిత్, నమ్మకం ఆన్ సంథింగ్. మనకైతే ఎంత ఫెంటాస్టిక్గా చెప్పారు తెలుసా. ఓ రాయి అనుకుంటావా అనుకో, ఒక ఏదైనా చిన్న పసుపు ముద్ద అనుకుంటావు అనుకో, దేనిదో ఒక దాని మీద పూర్తి నమ్మకం పెట్టు. పూర్తి నమ్మకం దేని మీదైనా సరే. నువ్వు యూ ఫీల్ సూర్య ఇస్ గాడ్, గో అహెడ్. యూ ఫీల్ మంకీ ఇస్ గాడ్, గో అహెడ్. యూ ఫీల్ లిజర్డ్ ఇస్ గాడ్, గో అహెడ్. నీ మనసు దేని మీద నిలబడగలుగుతుందో దాని మీద పూర్తి నమ్మకం పెట్టి దాన్ని ఒక భగవత్ స్వరూపంగా మార్చుకో. ఎంత బాగా పనిచేస్తుందో సార్, వెరీ ఎఫెక్టివ్. ఎవరైనా నేను నమ్మను ఇవన్నీ అంటారా, ఓ చిన్న బటన్ పెట్టుకోండి, ఆ బటన్నే దేవుడు అనుకో. భగవంతుడు ఎంత గొప్ప అంటే నువ్వు అనుకున్న దేంట్లోకైనా వచ్చేస్తాడు. ఫోటోలోకి వచ్చేయగలడు, విగ్రహంలోకి వచ్చేయగలడు, సృష్టిలోకి వెళ్ళగలడు, ఆకాశం అంతా ఉండగలడు, నీరు, నిప్పు, గాలి ఏదైనా ఉండగలడు. సో నీ నమ్మకము దాని మీద నిలబెట్టి బీ ట్రూత్ఫుల్ టు దట్. ఆ ఒక్కదానికి నిజంగా ట్రూత్ఫుల్. రోజు వెళ్ళి ఇగో ఇది నేను జరిగింది నా లైఫ్లో, నేను ఇట్లా ట్రై చేస్తున్నా. ఇది 5 powers, అందరూ ట్రై చేయాలి. ఇది ఈ 5 powers కనుక మీ జీవితంలోకి తెచ్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇది తెచ్చుకోవడం కష్టం అనుకుంటారేమో, అక్కడే అని చెప్పడం ఈజీ కానీ అని ఆగిపోతారు. నేనంటే 5 ఏళ్ల జీవితమే అనుకోండి, ఈ రోజు నుంచి 5 ఏళ్ళు సేమ్ అదే బ్రతుకుంది అనుకోండి, కానీ 5 ఏళ్ళు మాత్రం గట్టిగా గడిపేయండి, తర్వాత జీవితం మారిపోతుంది. సో మీకు ఒక లైఫ్ కాదు, ఈ లైఫ్లోనే 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళు చెప్పున మీకు జీవితం అంతా ఉంది. ఇది గుర్తుపెట్టుకుంటే నిజంగా లైఫ్ చాలా చాలా బాగుంటుంది. 5 years మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మారిపోతారు. సో గెట్ దిస్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ ఐఎమ్ ష్యూర్ నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు డిసైడ్ అయిపోయినా దేర్ లైఫ్ విల్ చేంజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.